హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్గార్ అమ్మాయి మాది వీరాజు వ్లాగ్స్. మేము జైంట్ వీల్లో ఉన్నామా ఆర్ బోట్లో ఉన్నామా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం అనమాట. సో ఆ రేంజ్లో మమ్మల్ని ఇట్లా రొటేట్ చేస్తున్నారనమాట. సో హొగానికల్కి వచ్చాం కదా, సో ఈ హొగానికల్లో మా బోట్ రైడ్ అనమాట ఇవాళ. సో బోటింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ గవర్నమెంట్ ఛార్జెసే ఆల్మోస్ట్ 1300 పర్ బోట్ అనమాట. ఇద్దరు ఎక్కినా, ముగ్గురు ఎక్కినా, నలుగురు ఎక్కినా, 5 మంది ఎక్కినా. సో ఒక బోట్కి 4 అడల్ట్స్ అండ్ 1 కిడ్ అలౌడ్ అనమాట. సో ఇంకా మేము ఎలాగో 10 మెంబర్స్ వెళ్ళాము. సో 8 మెంబర్స్ అడల్ట్స్, 2 కిడ్స్. సో 2 బోట్స్ అయితే మాకు ఎనఫ్ అనమాట. సో 3000 బోట్కి పే చేసాము. చేసి టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్తున్నప్పుడు ఇంత దూరం మనమైతే నడవాల్సి వస్తుందన్నమాట. సో నేను ఒక ప్లేస్ని చూడడానికి ఎలా ఇష్టపడతానో సో ఆ విధంగా మీకు కూడా చూపించడానికి నేనైతే ట్రై చేస్తున్నాను. ఇక్కడ లైఫ్ జాకెట్స్ కంపల్సరీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కోసం లైఫ్ జాకెట్ అనేది ఉంటుందన్నమాట. లైక్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సైజ్ వారీగా ఉంటాయి. సో నేనైతే హొగానికల్ని ఎలా చూడాలనుకుంటున్నానో అలా చూపిస్తాను. తొందరలో గిమ్లర్ కూడా ప్లాన్ చేస్తున్నాను కొనడానికి. సో ఎందుకంటే వీడియో షేక్ అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు చాలామంది. సో నడుస్తున్నప్పుడు ఆబ్వియస్గా మనకే తెలియకుండా వీడియో అనేది షేక్ అవుతుంది అనమాట. నేను చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నాను షేక్ అవ్వకుండా. నేను కనిపించడానికి వేరే వాళ్ళు వీడియో తీస్తున్నప్పుడు మనం వాళ్ళకి పదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే వాళ్ళు తీసేదే కొంచెం అన్ఈజీగా తీస్తూ ఉంటారు. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగోదు కదా అని చెప్పి నేను అలా వెయిట్ చేస్తున్నాను అనమాట. తొందరలో గోప్రో ఆర్ స్టెబిలైజర్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఫైనలీ మేము బోట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో బోట్స్ చూస్ చేసుకొని ఇంకా బోట్లోకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసి కావ్య వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారనమాట. సో ఎవ్రీ బోట్లో గజ ఈతగాళ్ళు ఉండే విధంగా చూసుకున్నాం అనమాట. సో ఇంకా భరత్కి బాగా స్విమ్మింగ్ వచ్చు కాబట్టి సో తను వాళ్ళ ఫ్యామిలీతోటి ఎక్కేశారనమాట. ఇంకా మేము వచ్చేసి అనదర్ బోట్లో ఎక్కుతున్నాం, నేను అండ్ మా కిడ్స్ అండ్ ఇంకా ఇంకొక ఫ్యామిలీ అనమాట. లైక్ సో అందరూ ఇంకా వీళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. వీళ్ళకి స్టార్ట్ అయిన వెంటనే ఎగ్జైట్మెంట్ అనమాట. లైక్ వీళ్ళని బాగా రోల్ చేశారు అనమాట, తిప్పారు. లైక్ జైంట్ వీల్ తిప్పినట్టు తిప్పారు. సో స్టార్టింగ్లోనే వీళ్ళని తిప్పారు. మేమైతే మమ్మల్ని కూడా అలాగే రొటేట్ చేస్తారేమో నేనైతే కెమెరా పెట్టుకొని కాచుకొని కూర్చున్నాను అనమాట. సో వాళ్ళైతే మాకు తిప్పలేదు. సో నేను అనుకున్నా కొంచెం మా బోట్ నడిపే అతను కొంచెం ఓల్డ్ ఏజ్గా ఉన్నాడు. సో అందుకనే మమ్మల్ని తిప్పలేదేమో అని. యాక్చువల్లీ అక్కడ ఒక టిప్ ఉందన్నమాట. ఏంటంటే లైక్ ఇట్లా ప్లెయిన్ వాటర్లో బోట్ తిరగడం కొంచెం కష్టం అవుతుంది. వాటర్ ఫ్లోటింగ్ కొంచెం హెవీగా ఉన్న ప్లేస్లో అయితే ఒక్కసారి వీళ్ళు టర్న్ చేసి వదిలితే బోట్ దానంతటా అదే రొటేట్ అవుతూ ఫ్లోటింగ్ ఎక్కడి వరకు అయితే వెళ్తుందో అక్కడి వరకు అట్లా వెళ్తూ ఉంటుందన్నమాట. వీళ్ళు ఈ థ్రెడ్ యూస్ చేయకపోయినా కూడా. సో వాళ్ళని అయితే మంచిగా తిప్పారు. మా పిల్లలు అయితే ఏంటి మమ్మీ మన వాళ్ళని అయితే తిప్పలేదు, వాళ్ళని అయితే తిప్పుతున్నారు అని చెప్పేసి అన్నారు. సో చూస్తున్నారే అసలు గిర్ మనం తిప్పేస్తున్నారు వాళ్ళని. మనల్ని కూడా తిప్పుతారు, ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత తిప్పుతారేమో అని చెప్పేసి వెయిట్ చేసాము. కానీ ఇక్కడ కనిపిస్తున్న గట్టే అనమాట డెస్టినేషను. సో అక్కడ దిగిపోవాలన్నమాట. అక్కడ దిగిపోయి ఒక 100 మీటర్స్ అట్లా నడవాల్సి ఉంటుంది. సో నడిచి ఒక ప్లేస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అసలు సీనరీ ఉంది. బాహుబలి రేంజ్ సీనరీ. నేనైతే మాత్రం చాలా ఫిదా అయిపోయా ఆ ప్లేస్కి అయితే. అండ్ దాని తర్వాత అక్కడ ఒక బోటింగ్ స్పాట్ ఉంటుందన్నమాట. సేమ్ ఇలాగే తప్పలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఓన్లీ ఇక్కడ డ్రాపింగ్ వరకే వీళ్ళు. అండ్ ఇక్కడి నుంచి మనం 100 మీటర్స్ నడిచిన తర్వాత అక్కడ ఒక స్టెప్స్లా ఉంటాయి, అక్కడ చూపిస్తాను. అంటారుగా పెద్దోళ్ళు. సో సామెత అయితే నాకు ఖచ్చితంగా గుర్తొచ్చిందనమాట. కుప్పలు తప్పలుగా ఉన్నారు అంటారు కదా. కుప్పలు అంటే ఐ మీన్ ఒక గుంపు అనమాట. సో తప్పలు అంటే కూడా తప్పలు కూడా గుంపుగా ఉంటాయని నాకు ఇప్పుడే అర్థమైంది. అది మీకు కూడా అర్థమవుతుంది కాసేపు ఆగి చూసారంటే. సో ఇంకా ఫైనల్లీ మేము ఇక్కడ దిగిపోయి ఒక 100 మీటర్స్ అలా వాక్ చేసుకుంటూ పోయాము. సెలయేరులాగా ప్రవహిస్తున్నటువంటి ఈ నీటిని చూసి ఎంత ఉల్లాసంగా అనిపించిందో, ఎంత ప్లెజెంట్గా అనిపించిందో. బాగా పొడవాటి చెట్లు భారీగా ఉన్నాయి.
సో చాలా బాగా అనిపించింది అనమాట. గ్రీనరీ, వాటరు, ఈ సౌండ్స్ అంతా వింటుంటే ఇంకొక ట్రాన్స్లోకి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా తెప్పలు వచ్చేసి వీళ్ళు తడిచిన తెప్పల్ని మోసుకొచ్చేస్తున్నారు. చాలా వెయిట్ అయితే ఉన్నాయి, కానీ నేను మోయడానికి ట్రై చేసా, ఒక్కసారి లిఫ్ట్ చేద్దామని ట్రై చేసా, కానీ చాలా వెయిట్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారో ఏమో తెలియదు, కానీ వాళ్ళ అదే కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, అలా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వాళ్ళు ఇంకా తప్పదన్నట్టు ఇలా. కానీ తెప్పలైతే ఎన్ని ఉన్నాయంటే ఇంకా అన్కౌంటబుల్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ తమిళనాడు, అటు సైడ్ కర్ణాటక బార్డరు. అది రేపటి వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసిందా, తెప్పలు చూస్తున్నారు కదా, ఎటు చూసినా తెప్పలే. తెప్పలతోటే హట్స్ చేసుకుంటున్నారు, తెప్పలతోటే బోట్లు నడుపుకుంటున్నారు, తెప్పలతోటే కన్స్ట్రక్షన్స్ చేసుకుంటున్నారు, డిఫరెంట్గా షాప్స్ పెట్టుకుంటున్నారు, అంతా తెప్పలతోటే చేసుకుంటున్నారు. సో ఇంకా తెప్ప వెళ్ళేసి వచ్చిన తర్వాత కాసేపు ఆరబెడుతున్నారనమాట, లైక్ వాటర్ లేకుండా. సో ఇంకా ఈ పైకి వెళ్ళి ఈ వ్యూ చూస్తే కనుక చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, చాలా బాగుంది కూడా. అండ్ ఈ టికెట్ అయితే ఇక్కడ చూపిస్తేనే మనకి ఇక్కడ బోటింగ్ అలో చేస్తారు. సో ఆ వ్యూ పాయింట్ అనేది రేపు నేను మీకు చూపిస్తాను, అండ్ రీల్స్లో కూడా నేను షేర్ చేస్తాను, ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు అనమాట. సో ఈ బిల్ అనేది కంపల్సరీ ఇక్కడ సబ్మిట్ చేస్తేనే మనల్ని బోట్లోకి అలౌ చేస్తారు. ఇక్కడ టైమింగ్ అంట 1.5 అవర్లో మనం బయట వచ్చేసేయాలి అన్నట్టు. మేమైతే బోట్ ఎక్కేటప్పుడు ఎక్కేసాం, కానీ చెప్పాను కదా కుప్పలు తెప్పలు అన్నట్టు తెప్పలు. సో ఈ విధంగా కుప్పలు తెప్పలుగా తెప్పలు అయితే ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాయి మనకి. ఇంకా సరే మేము బిల్లు ఉంది కదా, స్లిప్ తీసుకొచ్చాం కదా అని బోట్ ఎక్కేసాము. బోట్ ఎక్కి కాస్త దూరం పోగానే మా పక్క బోట్ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారంట. 1500 పే చేస్తే ఇంకా అక్కడ సరౌండింగ్లో ఉన్నటువంటి ఫాల్ అండ్ ఇది వచ్చేసి ఐలాండ్ కామన్గా ఎవరైనా తీసుకెళ్తారు. ఈ 1500కి ఏం న్యాయం చేసినట్టు వాళ్ళు అని నాకు లాస్ట్లో అయితే అనిపించింది అనమాట. సో మనకు తెలీదు ఎంత డిస్టెన్స్ తీసుకెళ్తారు వాళ్ళు ఏంటి అనేది. సో ఫస్ట్ టైం కాబట్టి మేము మోసపోయామన్నమాట బాగా. సో ఇంకా మంచిగా మనం ప్లేసెస్ చూడడానికి వచ్చాము. సో ఒక 500 అటో ఇటో అయితే పర్లేదులే అన్నట్టు ఇంకా డిసైడ్ అయ్యి వాళ్ళు ఇంకా డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఓకేనా అంటే సరే మనం వచ్చింది ఎంజాయ్ చేయడానికే, సో మంచిగా ప్లేసెస్ చూపిస్తానంటే హ్యాపీయే కదా అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం అనమాట అందరూ. ఫైనలీ బోట్ వాడు మమ్మల్ని బాగా మోసం చేశాడనమాట. లైక్ నార్మల్గా తిప్పే ప్లేసెస్ ఇంతే, ఒక 200 to 300 మీటర్స్ అట్లా ఉంటుంది అంతే, అంతకుమించి ఇంకేముండదు. సో డిస్కషన్ అయితే జరుగుతూ ఉందన్నమాట, ఏంటక్క ఎలా వెళ్దామా వద్దా అని చెప్పి. వాళ్ళు 1500 అడిగారు, మేము బార్గింగ్ చేసి 1000 రూపీస్కి మాట్లాడామన్నమాట. సో ఒక్కొక్క బోట్కి వాళ్ళు 1000 రూపీస్ ఛార్జ్ చేసి, అంటే వాటర్లో స్నానం చేయడానికి కూడా, అంటే చిన్న ఫాల్లా ఉంటుంది, ఏదేదో చెప్పారనమాట. ఐలాండ్ ఉంటుంది, మీరు అక్కడ ఆడుకోవచ్చు, కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు, అలా ఇలా అని చెప్పి. మాకు 1.5 అవర్ సరిపోతుంది ఎనఫ్ అని చెప్పేసి చెప్తే కూడా, లేదు మేడం చాలా బాగుంటుంది, మీరు చూడండి ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి అన్నారు. సరే ఇంకా అంతా మాట్లాడుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకపోతే బాగోదు కదా అని ఇంకా వాళ్ళకి ఇచ్చేసి తిరిగి వచ్చామన్నమాట. తీరా చూస్తే అసలు అక్కడ ఏమీ లేదు, లైక్ ఊరికే ఇట్లా తీసుకెళ్ళి అట్లా తీసుకొచ్చారు. కాకపోతే ఒక 5 to 10 minutes వాటర్ అంటే ఎగ్జైట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. సో ఈ కొండల్లో నుంచి బాహుబలి వాటర్ ఫాల్ లాగా వాటర్ పడుతూనే ఉందన్నమాట. చాలా ఎగ్జైటింగ్గా అనిపించే విషయం ఏంటంటే ఇదే అనమాట. దీని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దీనిలోంచి పడే తుంపర్లు ఉంటాయి చూసారా, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఫోన్స్, పర్సెస్ అన్నీ తడిచిపోతున్నాయని సరే నేను ఇంకా దగ్గరకు వచ్చాక వీడియో తీసుకుందాం కదా అని చెప్పి ఫోన్ అనేది తీసా. సో ముందుగా ఫోన్ తడవకుండా పౌచ్ అనేది ఒకటి వేసుకొచ్చాను అనమాట. లాస్ట్ టైం ట్రిప్లో నేను అసలు వీడియోస్ చాలా వరకు మిస్ చేశాను. నా వాటర్ స్పోర్ట్స్, తర్వాత ఈ కాయాకింగ్ అని ఇవన్నీ చాలా వరకు వీడియోస్ మిస్ అయ్యాయి. సో దట్ నేను ట్రిప్ అనగానే అలర్ట్గా ఫస్ట్ పౌచెస్ అయితే ఎత్తి పెట్టేసుకున్నాను. సో ఈ పౌచెస్ ఉండడం వల్ల వీడియోస్ కొంచెం తీసుకోవడానికి ఈజీగా అయిందనమాట. వాటర్ ఉన్న ప్లేస్లో కూడా మనం హ్యాపీగా మెడలో తగిలించుకొని హ్యాండిల్ చేసుకోవచ్చు అన్నట్టు నేనైతే ఫిక్స్ అయ్యి
ఇంకా ఇక్కడ తీసుకొచ్చారనమాట, వాటర్ ఫాల్ నియర్లోకి తీసుకొచ్చారు. సో ఇంకా రొటేట్ చేస్తున్నారు చూసారా, అసలు జైంట్ వీల్ లాగా రొటేట్ చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. సో నెక్స్ట్ వీడియోలో ఐలాండ్కి వెళ్ళి ఫిషెస్ తిన్నాము, ఆ వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ సూన్ ఆన్ నెక్స్ట్ వీడియో డోంట్ మిస్ టు వాచ్. చాలా ఫన్ అండ్ చాలా బాగుంటుంది. అండ్ నేనైతే మసాజ్ చేయించుకున్నాను. హొగానికల్లో మసాజ్ ఫేమస్ కదా, సో ఆ మసాజెస్ అండ్ ఫిష్ ఫ్రై అనేది రేపటి వీడియోలో వస్తుంది.